వంకాయ కొబ్బరి ఇలా పెరుగన్నంతో చాలా బాగుంటుందండి. నమస్తే అండి. ఈరోజు అయితే మనం ఈ లేత వంకాయలతో వంకాయ కొబ్బరి వేపుడుని అయితే చేసుకుందామండి. ఈ వంకాయ కొబ్బరి కోసం ముందుగా కోరి పెట్టుకున్నటువంటి ఒక అరచిప్ప కొబ్బరిని అయితే తీసుకుందామండి. కిలో వంకాయలకు అరచిప్ప కొబ్బరి తురుమైతే పడుతుందండి. ఏదైనా పళ్ళెంలో ఒక చిప్ప కొబ్బరి తురుమునైతే వేసుకుని సరిపడా కారాన్ని వేసుకుని కొంచెంగా జీలకర్ర ధనియాల పొడి, కాస్త పసుపు, సన్నని ఉల్లిపాయ తరుగు, ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, చివరిగా కరివేపాకును వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటినీ చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉప్పునైతే వేయటం లేదండి, అది కూర చేసుకునేటప్పుడైతే వేసుకోవాలి. ఇలా ఈ వంకాయలన్నింటినీ శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుంపటి పైన కడాయిని పెట్టుకుని ఒక పెద్ద గరిటెతో నూనెనైతే వేసుకుందాం. ఇందులో కాస్త ఆవాలని, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే కాస్త జీలకర్రని కూడా వేసుకుందాం. కడిగి పెట్టుకున్నటువంటి వంకాయలను అయితే వేసుకుందాం. సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి శుభ్రంగా కలుపుకొని కాసేపు అయితే మూతను పెట్టుకుని మగ్గనిద్దాం. వంకాయలు అయితే మగ్గినట్లు ఉన్నాయండి. ముందుగా కలుపుకున్నటువంటి కొబ్బరిని అయితే వేసుకుందాం. ఇలా మొత్తంగా వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంతసేపు అయితే వేగనిద్దామండి. ఇలా ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, వంకాయ కొబ్బరి అయితే ఇలా పెరుగన్నంతో చాలా బాగుంటుందండి.